పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. దేవుడు తన అపారమైన కృప చేత మనలను, మన కుటుంబాలను, సంఘమును, సేవను దేవుడు తన కృప చేత కాచి కాపాడి మనలను నిలబెట్టిన విధానమును బట్టి మనం ఎంతగానో తండ్రిని స్తుతించే బిడ్డలముగా మనము ఉండాలని ఇట్టి కీర్తన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇట్టి కీర్తనకారుడైన దావీదు జీవితంలో ఏ రీతిగా తండ్రికి లోబడి జీవించగలిగినాడో అలాంటి లోబడే విధానము మన జీవితంలో మనము సంపాదించుకుంటే ఎంత తండ్రి కృపను మనము పొందుకోగలుగుతామని ఇటు కీర్తన ద్వారా, ఇటు కీర్తనకారుడు దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అందును బట్టియే దావీదు తండ్రికి ఎంత ఆరాధించి ఆయనను మహిమపరిచినాడో ఇట్టి కీర్తన వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. మనము ఒక రక్షణ పొందిన దేవుని బిడ్డ, తండ్రిని ఆరాధించుచున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలు దేవునికి ఇష్టలైన వారలముగా మనము ఉండినట్లయితే దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్య కార్యములను దేవుడు అటు బిడ్డల జీవితాలలో దేవుడు జరిగిస్తాడో దేవుడి ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో ఈ దినమున తెలియపరచుచున్నాడు. దేవునికి ఇష్టలైన వారలుగా, దేవునికి లోబడిన వారలముగా, తండ్రిని అంగీకరించిన వారలముగా మనము మన జీవితములో కనుక ఇట్టి బిడల వలె మనము జీవించిన ఎడల ఎంత గొప్ప మార్గములో మనము నడవగలుగుతామో, ఎంత గొప్ప రీతిగా దేవుడు మనలను నడిపిస్తాడో ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందును బట్టి ఇటు కీర్తన గ్రంథములో 19వ వచనములో దావీదు ఏమని తెలియపరుస్తున్నాడు? విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించే. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఒక రక్షణ పొందిన దేవుని బిడ్డ ఇష్టులైన వారముగా మనము జీవించినట్లయితే, తండ్రికి ఇష్టుడైన వారలముగా మనము నడుచుకున్నట్లయితే ఎంత గొప్ప రీతిగా తండ్రి అటు బిడ్డలను నడిపించినాడో, ఎంత గొప్ప కార్యములు వారి జీవితములలో చేసినాడో, ఎంత గొప్ప రీతిగా అట్టి శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నుండి దేవుడు వారిని ముందటికి కొనసాగించినాడో దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. ఇక్కడ దావీదు తండ్రికి ఇష్టడైన కారణమును బట్టి విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఇరుకులను పడి ఉండినప్పుడు దావీదు జీవితమంతా కూడా తండ్రికి ఎంతో ఇష్టానుసరముగా జీవించిన విధానంను బట్టి ఇష్టుడైన వాడుగా దావీదు దేవుని కనుల ఎదుట నిలబడిన కారణమును బట్టి ఇరుకుల సమయములలో విశాల స్థలములోకి దేవుడు దావీదును నడిపించినాడు. కష్ట స్థలములో నుండి సంతోష స్థలమునకు నడిపించినాడు. బాధ స్థలము నుండి సంతోషములో దేవుడు నిలబెట్టినాడు. ఇట్టి కృప కేవలము దావీదు జీవితంలో జరిగి ఎంతో తండ్రిని స్తుతించే బిడ్డగా దావీదు నడిచినాడని ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నా. అందుకే ఏమంటున్నాడు? నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించే. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఒక రక్షణ పొందిన బిడ్డలముగా మనము తండ్రికి ఇష్టడముగా జీవించినట్లయితే ప్రతి ఒక్క విధములో నుండి తండ్రి నిన్ను తప్పించి ఆయన నిన్ను నిలబెట్టువాడుగా ఉన్నాడని దావీదునకు చేసిన కార్యములను దేవుడు మన ముందు పెట్టి దావీదు జీవితంలో దేవునికి ఇష్టడైన ఉండిన కారణమును బట్టి దావీదును ఏ రీతిగా అయితే నేను తప్పించినానో అదే రీతిగా
మీ జీవితములలో రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డలు, తండ్రిని స్తుతించుచున్న ప్రతి ఒక్క బిడ్డలు ఏ రీతిగా జీవించాలట? తండ్రికి ఇష్టుడైన వారలముగా మనము దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి ఇష్టరికముగా ఉండు వారముగా కాక, మన బంధువులకో, సంఘమునకో, సేవకులకో ఇష్టలైన వారముగా ఉండడమో కాదు, మనలను రక్షించిన మన తండ్రికి దావీదు ఏ రీతిగా అయితే ఇష్టడుగా జీవించినాడో ఆ రీతిగా ప్రతి ఒక్క రక్షణ పొందిన బిడ్డ దేవునికి ఇష్టడుగా జీవిస్తే ఏమి చేస్తున్నాడట? దేవుడు వారిని ఎంతో గొప్ప రీతిగా తప్పించి కాపాడి వారిని నిలబెట్టుచున్నాడని ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మరి దావీదు దేవునికి ఇష్టడైన కారణమును బట్టి, దావీదు దేవునికి ఎంతో ఇష్టానుసరముగా జీవించిన కారణమును బట్టి, మరి దావీదు ఏ రీతిగా ఆయనను తప్పించి ఏడికి నడిపించినాడట? విశాలముల స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి ఇరుకు మార్గములు దావీదు ఎక్కడున్నాడట? 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదవండి. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పరులు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవున జోచాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎంతో శ్రమలో, ఎంతో ఇరుకులలో దావీదు ఉన్నాడని ఇట్టి వచనాల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎంత ఇరుకున పడి ఉన్నాడట? మరణ పాశములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, భక్తిహీనుల వరదల పొరలు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎన్నో ఇరుకులలో దావీదు ముంచబడి ఉన్నాడు. ఇక దావీదుకు తప్పించుకునే విధానం ఏమాత్రము కూడా ఇట్టి 2 వచనములలో లేకపోయినా, ఇక తప్పించుకునే విధానమే దావీదు జీవితంలో కనబడడం లేదు. ఇక నేను ఏ రీతిగా ఇట్టి శ్రమ నుండి నేను బయటపడగలుగుతాను, ఇట్టి రీతుల్లో నుండి నేను ముంగడికి పోగలుగుతానని దావీదు తలంచుచున్నాడు. దావీదు ఇంత గొప్ప శ్రమ నుండి బయటపడగలిగినాడు అంటే దేనిని బట్టి అట? నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నేను నా తండ్రికి ఇష్టడను గనక మరణ పాశములు నన్ను చుట్టుకొనినా, పాతాళ వశములో నేను ఉండినా, నేను నా దేవునికి ఇష్టడను గనక నా ప్రార్థన తప్పకుండా నా దేవుడు చెవియొగ్గి నన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. తండ్రికి ఇష్టడనుగా జీవిస్తే ఈ లోకములో ఏ ఒక్కటి నీ మీద అధికారము చెలాయించలేదు, అట్టి క్రియలేవి నీ మీద పని చేయవని, ఒక దేవునికి ఇష్టడుగా మనము జీవిస్తే ఎంత గొప్ప భాగ్యము మన పితరులు పొందుకొనినారో అట్టి విధానమును దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇట్టి విధానములో మనము జీవించని కారణమును బట్టి మనం ఏమి చేయలేకపోతున్నామట? నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవుడు నా ప్రార్థన చేసి తిని, ఆయన నా ప్రార్థనను అంగీకరించారు. కానీ మన శ్రమలలో మనము తండ్రికి ప్రార్థన చేస్తే మన ప్రార్థనను తండ్రి అంగీకరించలేకపోతున్నాడు, ఆలకించలేకపోతున్నాడు. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవున జొచ్చెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యము దావీదు జీవితంలో జరిగినదంటే కేవలము దావీదు దేవునికి ఇష్టడుగా ఉండి ఆయన చిత్తానుసరముగా నడిచిన కారణమును బట్టియే దావీదు శ్రమలలో నుండి దేవుడు ఆయన ప్రార్థనను విని తప్పించినాడని దేవుడి ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. రానున్న దినాలలో ఒక రక్షణ పొందిన బిడలముగా పిలువబడుచున్న మనము వచ్చుచున్న శ్రమలలో నుండి, ఇబ్బందుల్లో నుండి, కష్టాలలో నుండి, రోగవ్యాధుల నుండి నిన్ను విడిపించే
స్థలము, సమయము, నిన్ను విడిపించగలే అన్న విధానం ఏది కూడా రానున్న దినాలలో నీకు కనబడకపోవచ్చు. కానీ వాటన్నిటి నుండి నువ్వు విడిపించగలగాలి అంటే నువ్వు తండ్రికి ఇష్టడుగా మారాలి. నువ్వు తండ్రికి ఇష్టడుగా మారినట్లయితే, దావీదు ఎక్కడున్నాడట? పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉర్రులు నన్ను ఆవరింపగను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఎంతో ఇరుకు శ్రమ సమయములలో దావీదు ఉండినప్పటికీ, దావీదు దేవునికి ఇష్టడైన ఉన్న కారణమును బట్టి ఆయన నన్ను తప్పించనని దావీదు ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నా. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప కార్యము దావీదు జీవితంలో దేవుడు చేసిన కార్యమును బట్టి మరి దావీదు ఏం చేస్తున్నాడట? మొదటి వచనములో ఏమని రాయబడినది? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దావీదు దేవుణ్ణి ఇష్టడై ఉండే విధానమును కాపాడుకోవడానికి దావీదు ఏం చేస్తున్నాడట? దేవుణ్ణి ప్రేమించుచున్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇష్టడనిగా దావీదును దేవుడు నిలబెట్టి ఎన్నో గొప్ప కార్యములు దావీదు జీవితంలో దేవుడు చేసిన కార్యమును బట్టి, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మరి అట్టి శ్రమలలో నుండి, ఇరుకులలో నుండి, ఎంతో మరణ స్థితులలో నుండి దేవుడే దావీదును రక్షించినాడు. అందుకే దావీదు ఎంతో దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడట? యెహోవా నా బలమా, ఆ శ్రమలో నుండి నేను విడిపించగలిగినానంటే నీ బలమే అయ్యా నన్ను విడిపించినాది. అందుకే నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను ఇష్టడనిగా ఉన్న కారణమును బట్టి నీ బలమును నేను పొందుకోగలిగినాను. అట్టి శ్రమలో నుండి విడిపించబడగలిగినాను. అందును బట్టి నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఒక ఇష్టడుగా అనగా దేవుని వాక్యానుసరముగా మనము జీవిస్తే ఎంత గొప్ప కార్యములు దేవుడు అట్టి వాక్యానుసరముగా దేవునికి ఇష్టడుగా జీవించిన బిడలను దేవుడు ఎంత గొప్ప రీతిలుగా తప్పించి వారిని కాపాడి నడిపిస్తున్నాడో ఇది మన దావీదును మన ముందు పెట్టి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మరి అంత ఇష్టడిగా మన జీవితాలలో మనము జీవిస్తున్నామా అని ఒకసారి పరీక్షించుకొని తండ్రి దగ్గర గోజాడి మన జీవితములను మనము మార్చుకోవాలని ఇట్టి వాక్యము ద్వారా దేవుడి దినమున మనతో మాట్లాడుచున్నాడు. మనము గనుక ఆయనకు ఇష్టడుగా కనబడకపోతే తండ్రి ఏమి చేయడు? మనలను విడిపించడు, మనలను తప్పించడు. మనలను శోధనలో నుండి విడిపించి ఎక్కడికి పంపించినాడట? దావీదును విశాలమైన స్థలములో ఆయన నన్ను తోడుకొని వచ్చాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఎంత ఘోరమైన పరిస్థితిలో దావీదు ఉన్నాడు. ఇక్కడ ఏమని రాయబడినది? పాతాళపు వశములు నన్ను ఆవరింపగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. ఎంతో ఘోరమైన స్థితిలో దావీదు జీవితం ఉండినప్పటికీ దావీదు దేవునికి ఇష్టడుగా ఉండిన కారణమును బట్టి ఎక్కడికి నడిపించినాడట? అంత ఘోరమైన స్థితిలో నుండి విశాలమైన స్థలములోనికి ఆయన నన్ను తోడుకొని వచ్చాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇంతకంటే గొప్ప బలము ఈ లోకములో ఎక్కడ కూడా దొరకదు. దేవుడు తప్ప దావీదును ఆ సమయములలో విడిపించే నాథుడు, విడిపించే మానవుడు, విడిపించే పరిస్థితి ఏ మార్గము కూడా దావీదుకు ఆయన జీవితంలో కనబడలేదు. అందును బట్టియే దావీదు ఎంతో తండ్రిని ప్రేమించుచున్నాడు. అయ్యా, నన్ను నువ్వు ఇష్టడుగా నిలబెట్టినావు, అందుకే నా జీవిత కాలమంతా నేను నిన్ను ప్రేమిస్తానని అట్టి ప్రేమను దావీదు దేవునికి చూపించి ఎంతో ముందడికి కొనసాగినాడని ఇట్టి లేఖన భాగ్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మరి అట్టి తండ్రిని ప్రేమించిన వారు మరి ఏ రీతిగా జీవించాలట? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనమును చదవండి. దేవుణ్ణి ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏమని రాయబడినది అక్కడ? మొదటిగా దేవుణ్ణి ప్రేమించు వారికి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మరి దావీదు ఇట్టి మొదటి వచనంలో ఇట్టి కీర్తనల గ్రంథంలో ఏమని దావీదు దేవునితో మాట్లాడుచున్నాడు? యెహోవా నా బలమా,
నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎందుకు దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు? ఇష్టడుగా దావీదు దేవుణ్ణి నిలబెట్టి అపాయ స్థలములో నుండి ఎంతో విశాల స్థలమునకు దేవుడు నడిపించి ఆయనను నిలబెట్టి ఆయన బలమును చూపిన విధానమును బట్టి దావీదు ఏం చేస్తున్నాడట? దావీదు దేవుణ్ణి ప్రేమించుచున్నాడు. మరి అట్టి ప్రేమించుచున్న ప్రజలకు దావీదు ఇక్కడ ఏమంటున్నాడు? రోమీలకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి దావీదు ఇటు రోమీలకు రాసిన పత్రిక ద్వారా ఏమని తెలియపరుస్తున్నాడు? సమస్తము తన్ను ప్రేమించిన వారికి ఏ రీతిగా జరుగుతున్నాయట? పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే నీ జీవితంలో సమస్తము కార్యములు జరుగుచున్నవని నువ్వేం చేయాలట? ఎరగాలి. మరి ఇక్కడ దావీదు బాధపడలేదు, లేదా దావీదు దుఃఖపడలేదు, లేదా దావీదు దేవునికి వ్యతిరేకముగా మాట్లాడలేదు. అయ్యా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ప్రేమించుచున్న వారికి వారి జీవితంలో జరుగుచున్న ప్రతి ఒక్క కార్యము సమస్తం మేలులకే ఆ కార్యములు జరుగుచున్నాయని విశ్వాసముతో తండ్రిని ప్రేమించే బిడలముగా మనము ఉండాలని ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మరి ఇంత ఘోరమైన శ్రమ, ఇంత ఘోరమైన అపాయము దావీదుకు వచ్చినది. ఎంత ఘోరమైనట్టుగా? మరణ పాశములో నన్ను చుట్టుకొనగను, భక్తిహీనుల వరద పొర్లివలే నా మీద పడి బెదరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇంత ఘోరమైన శ్రమ దావీదు మీదకి వచ్చిన దావీదు ఏమని తలంచుచున్నాడు? నేను యెహోవాను ప్రేమించుచున్నాను గనుక ఇవన్నీ నా మేలు కొరకే ఈ క్రియలు నా కనుల ఎదుట జరుగుచున్నాయి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. రానున్న దినాలలో నా దేవుడు విశాల స్థలములో పడికి నన్ను తోడుకొనబోచున్నాడు. అందుకే ఈ శ్రమలన్నీ నా జీవితంలో, ఇటు క్రియలన్నీ సమస్తము నా మేలు కొరకే, ఏర్పరచబడిన వారి కొరకే ఇవన్నీ జరుగుచున్నాయని ఎంతో గొప్ప విశ్వాసముతో తండ్రి మీద సనగక, తండ్రి మీద గునుగక, తండ్రిని బాధపరచక దావీదేమంటున్నాడు రోమీలకు రాసిన పత్రికలో? దేవుణ్ణి ప్రేమించిన వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునట్లుగే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఏంటట? అంత గొప్ప శ్రమ వచ్చినా దావీదు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? అయ్యా, నన్ను ఏర్పరచుకొనినా నాకు సమస్తము మేలు కొరకే ఈ శ్రమలన్నీ నా జీవితంలో జరుగుచున్నాయి. రానున్న దినాలలో విశాల స్థలములోకి నీవు నన్ను నడిపించబోచున్నా. రానున్న దినాలలో గొప్ప స్థానములోనూ నన్ను నిలబెట్టబోచున్నా. ఇంత గొప్ప శ్రమ, ఇంత గొప్ప క్రియ నా కనుల ఎదుట నిలబడినాదంటే నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలకు జరుగుచున్న కార్యములన్నీ సమస్తం మేలు కొరకే నువ్వు జరిగించే దేవుడవై ఉన్నావని తండ్రిని ఎంతో ప్రేమించి తండ్రిని ఎంతో ఘనపరిచే బిడ్డగా దావీదు నిలబడినాడని దేవుడి ఇట్టి లేఖన భాగ్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. 2 సామ్యులకు రాసిన పత్రికలో 22వ అధ్యాయంలో 20వ వచనమును చదవండి. నేను ఆయనకి ఇష్టడను గనక ఆయన నన్ను త్రప్పించాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఏంటట? నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను త్రప్పించాను. మరి దేవుడు మన ఇరుకులలో దావీదుకు వచ్చిన శ్రమలలో నుండి, కష్టాల నుండి దావీదుని ఏ రీతిగా అయితే తప్పించినాడో మనలను కూడా దేవుడు తప్పించాలి అంటే మనం ఏమి రీతిగా మారాలట? తండ్రికి ఇష్టలముగా మారాలి. నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను త్రప్పించెను అని దేవుడు ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనము ఆయనకు ఇష్టడుగా కనబడాలి అంటే ఆయన వాక్యానుసరముగా మన జీవితమును మనము మార్చుకోవాలి. అప్పుడే ఆయనకు ఇష్టముగా దావీదు ఏ రీతిగా మారగలిగినాడో అట్టి ప్రకారముగా మన జీవితంలో కూడా తండ్రిని ఎదుట ఇష్టములుగా కనబడగలుగుతామని దేవుడి ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దావీదుకు వచ్చిన శ్రమలలో
ఏ ఒక్క శ్రమ, చిన్నపాటి శ్రమ మనకు రాకపోయినా, ఏ కొంచెము మన కుటుంబము సంతోషముగా ఉండకపోయినా, ఏ కొంచెము మన కుటుంబంలో మన చేతి పనులే కానీ, మన ఆరోగ్యమే కానీ, మన సమస్తమే కానీ, మన పిల్లలే కానీ దీవించబడకపోయినా, ఆరోగ్యకరముగా ఉండకపోయినా తండ్రిని బాధ పెట్టువారు అనేకులుగా ఉన్నారు. కానీ ఏ రీతిగా తలంచాలట? దేవుణ్ణి ప్రేమించిన వారు, ఆయన ఏర్పరచుకున్న జనాంగం ఏ రీతిగా తలించాలట? సమస్తము నా మేలు కొరకే ఇవన్నీ జరుగుతున్నాయి అయ్యా, ఎన్ని కష్టములు వచ్చినా నేను నిన్ను ప్రేమించడము ఆపనయ్యా. ఎందుకంటే ఈ కష్టాలను బట్టి నేను పడిపోతే నీకు ఇష్టడనుగా నేను మారలేను. నీకు ఇష్టడనుగా మారితేనే, అందుకే ఏమంటున్నాడు? నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించే. రానున్న దినాలలో నువ్వు తప్పించబడాలి అన్నా, నువ్వు ముందడికి కొనసాగబడాలి అన్నా ఏమి చేయాలట? ఆయనకి ఇష్టడనుగా మారాలి. ఈ లోకములో ఉన్న వారి కొరకు, సంఘము కొరకు, సేవకుని కొరకు, నీ పక్కన కూర్చున్న వారి కొరకు, వారి ఎదుట ఇష్టడవుగా నేను ఎంత పిలిపించుకున్నా అది వ్యర్థమే. నీ తండ్రి నిన్ను పిలవాలి, ఈ బిడ్డ నాకెంతో ఇష్టడు, ఈ బిడ్డ ప్రార్థన చేస్తే నాకెంతో సంతోషము కలుగుతా, ఈ బిడ్డ ఎప్పుడు ఆరాధిస్తాదా అని నేను ఎదురు చూచుచున్నాను, ఈ బిడ్డ ఎప్పుడు మొర పెడతాదా అని ఎదురు చూచుచున్నాను, ఈ బిడ్డ ఎప్పుడు వాక్యము చదువుతాదా అని ఎదురు చూచుచున్నాను. ఎవరి గురించి తండ్రి ఎదురు చూస్తాడు? తన ఇష్టలైన వారి గురించే తండ్రి ఎదురు చూస్తాడు. కానీ దేవునికి దూరముగా ఉండి ఆరాధించే వారి కొరకు తండ్రి ఎన్నడూ కూడా చూడడు. దేవునికి ఇష్టలైన వారులుగా ఉండినప్పుడు ఈ బిడ్డ ఆరాధించడము నాకెంతో సంతోషము, ఈ బిడ్డ నాకెంతో ఇష్టము గనుక ఈ బిడ్డ కష్టములో ఉంటే నేను చూడలేను, ఈ బిడ్డ ఇరుకులలో ఉంటే నేను సహించలేను. అందుకే దావీదు తండ్రికి ఎంతో ఇష్టడుగా ఉండిన కారణమును బట్టి శ్రమలు రాగానే దావీదును దేవుడు తప్పించినాడు, కష్టములు రాగానే దావీదు దేవుడిని నడిపించిన, ఇబ్బందులు రాగానే దావీదు దేవుడిని విశాల స్థలములో నిలబెట్టినాడు. ఎందుకంటే దావీదు దేవునికి ఎంతో ఇష్టడుగా నిలబడినాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అందును బట్టి దావీదు తప్పించబడగలిగినాడు, తండ్రిని ఎంతో గొప్ప రీతిగా ప్రేమించగలిగినాడు. ఆయనకు వచ్చిన శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కష్టములలో తండ్రిని ఎంతో ప్రేమించే బిడ్డగా దావీదు నిలబడి ఎంతో స్తుతించిన విధానమును బట్టి దావీదు అట్టి ప్రేమను పొందుకొనగలిగినాడని ఈ దినమున దేవుడు ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదును ఏ రీతిగా దేవుడు నిలబెట్టుకున్నాడట? మొదటి సామెతల గ్రంథములో 13వ అధ్యాయము 13-14 వచనాలను చదవండి. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇజ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇక్కడ ఎవరు లోబడలేకపోయినారట? ఎవరు ఇష్టలుగా ఉండలేకపోయినారట? సౌలు దేవునికి ఇష్టడుగా ఉండని కారణమును బట్టి సౌలుని ఏం చేసినాడు? దేవుడు విడిచిపెట్టినాడు. ఇష్టడుగా దావీదు ఉండిన కారణమును బట్టి ఏం చేసినాడట? ఆయనను రాజుగా దేవుడు నియమించినాడు. కానీ సౌలు కూడా ఇష్టడుగా ఉంటే అట్టి సౌలు విషయంలో దేవుని తలంపు ఏమైనదట? నీ రాజ్యము ఇజ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండేను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. సౌలు విషయంలో కూడా దేవుడు ఎంతో గొప్ప రీతిగా తలంచినాడు. చిరకాలము నిన్నే రాజుగా
అట్టి ఇజ్రాయేల్ ప్రజల మీద నియమించాలని తండ్రి తలంచినాడు. కానీ సౌలు ఏమి చేయలేకపోయినాడట. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకము పని చేసేటివి గనక అట్టి స్థానమును సౌలు కోల్పోయినాడని తెలుపుచు ఎవరు నిలబెట్టుకున్నాడట. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దావీదు తండ్రికి ఎంతో ఇష్టడుగా ఉండి జీవించిన కారణమును బట్టి, సౌలు తండ్రికి ఇష్టడుగా జీవించని కారణమును బట్టి సౌలును ఏం చేసినాడట, ఆ రాజరికము నుండి తీసివేసినాడు. ఎవరిని నిలబెట్టినాడు అక్కడ? దావీదును తండ్రి నిలబెట్టుకున్నాడని ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుకే ఏమంటున్నాడు? 14వ వచనమును ఒకసారి చదవండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవునికి ఇష్టడుగా జీవిస్తే మామూలు సాధారణ జీవితంలో ఉన్న దావీదు ఎక్కడికి మారినాడట? ఒక రాజుగా మారినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. రాజుగా ఉన్న సౌలు దేవునికి ఇష్టడుగా ఉండని కారణమును బట్టి ఏమైనాడు? సాధారణ మానవునిగా మారిపోయినాడు. ఒక దేవునికి ఇష్టడుముగా, దేవుని వాక్యానుసరముగా జీవిస్తే ఒక దేవుని బిడ్డను ఎంత గొప్ప రీతిలుగా దేవుడు నడిపించినాడో, ఎంత గొప్ప రీతిలుగా ఆయన మార్గములో నిలబెట్టుకొనినాడో, ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా ఏ రీతిగా అయితే దేవుడు తెలియపరుస్తున్నాడో అట్టి విధానము మన జీవితంలో తండ్రికి ఇష్టడముగా ఉండాలన్న ఆసక్తి మనలో ఉంచుకొని అట్టి వాక్యానుసరముగా మనము తండ్రికి లోబడి జీవించినప్పుడు ఎంతో గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో చేసి మనలను ముందటికి నడిపిస్తాడని దేవుడు ఇట్టి లేఖన భాగ్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆదికాండము 26వ అధ్యాయము 15వ వచనమును కూడా చదవండి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అబ్రహాము ద్వారా తవ్వబడిన బావులన్నిటినీ కూడా ఏం చేయనాడట? ఫిలిష్తీయులన్నిటి కూడా మన్ను పోసి వాటన్నిటినీ కూర్చివేసినారు. అందును బట్టి 18వ వచనం నుండి దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళ బావులను ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి నొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలు త్రవ్వగా జేలలుగా నీళ్లు బారి దొరికిను. అప్పుడు గెరాను కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి షిక్తా అని పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేయుచున్నాడు గనుక ఈ దేశమందును అభివృద్ధి పొందుదు అనుకొని దానికి రాహేబాతు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము మరణించిన తర్వాత ఆ బావులన్నిటిని ఫిలిష్తీయులు ఏం చేసినారట? మొత్తము మన్ను పోసి వాటిని కుడిపివేసిన
కానీ ఇట్టి కుటుంబము దేవునికి ఇష్టడిగా ఉన్న కారణమును బట్టి వారి సంతానము, వారి దేశములు ఎంతో వర్ధిల్లడానికి, ఎంతో జీవించడానికి వారు ఇష్టలుగా ఉండిన కారణమును బట్టి అట్టి కూడిపోయిన బావులన్నిటినీ కూడా దేవుడు ఏం చేసినాడు? ఇస్సాకు ద్వారా మరలా వాటిని తవ్వించి జలమయముగా మార్చిన దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మొదటి బావి తవ్వగానే వారు ఏమి చేసినారట? జగడమాడిన విధానమును బట్టి అక్కడ ఏం పేరు పెట్టినాడు? మొదటి బావికి ఏషాకు నోటులో ఏమని రాయబడినది? జగడమాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఏషాకు అని మొదటి బావి తవ్వినప్పుడు, వారు జగడమాడినప్పుడు దానికి పేరు పెట్టినాడు. ఆ పేరు ఏంటట? జగడమాడు. సెకండ్ బావి ఏం పేరు పెట్టినాడు? షిర్త. దాని కింద అర్థం ఏమున్నది? విరోధము. రెండో బావి తవ్వినప్పుడు వారు ఎంతో విరోధము ఆయనతో పెట్టుకొనినారు. అందును బట్టి ఆ పేరును అక్కడ నియమించినారు. మరలా ఏడో బావి తవ్వినప్పుడు వారెవ్వరు కూడా ఆయనతో జగడము ఆడని కారణమును బట్టి వారు తండ్రిని స్తుతించేవారుగా ఉండి ఏమని తెలియపరుచున్నాడు? గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఎండిపోయిన కూర్చబడిన బావులన్నిటినీ దేవుడు తిరిగి మరలా తవ్వి మరలా ఏ రీతిగా వారిని నిలబెట్టడానికి అవన్నీ తవ్వినాడట. ఎంతో ఏమని రాయబడినది? ఈ దేశమందు అభివృద్ధి పొందగలగడానికి కొరకు అట్టి బావిలన్నిటినీ కూడా దేవుడు త్రవ్వి వారిని నిలబెట్టి నడిపించినాడని ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నీ జీవితంలో అనేక బావులు అనేక విధములు కూడుకొని పోయి ఉండినా అవి త్రవ్వబడాలి అంటే మనము దేవునికి ఇష్టడిగా మారాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడట? అవన్నీ మరలా తిరిగి త్రవ్వి నిన్ను దేని కొరకు త్రవ్వుతున్నాడట? ఇజ్రాయేల్ ప్రజలను అబ్రహాము చనిపోయిన తర్వాత కూడుపబడిన ఈ బావిలన్నిటినీ మరలా దేవుడు ఎందుకు త్రవ్వినాడట? ఈ దేశమందు అభివృద్ధి పొందగలగ విధానము కొరకు దేవుడు ఆ బావిలన్నిటినీ మరలా తవ్వి నిలబెట్టిన దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అభివృద్ధి, ఎదుగుదల అట్టి బిడ్డలలో దేశములో కనబడడానికి కూడుపబడిన బావులన్నిటినీ దేవుడు తవ్వి మరలా వారిని ముంగడికి నడిపించిన దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మనము కూడా దేవునికి ఇష్టడుగా మారితే మన జీవితంలో అభివృద్ధి లేక కూడుపబడిన బావిలన్నిటినీ ఉజ్జీవమును మహిమను సమస్తమును దేవుడు పెక్కిలించి మరలా అట్టిలో ఉన్న మన్నును సమస్తమును తీసివేసి జీవమును నీలో నింపి అభివృద్ధి నీలో కనబడుతాదని దేవుడి ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా మా జీవితంలో సమస్తము జరుగుచున్న విధానములు మా మేలు కొరకే జరుగుచున్నాయని ఆశపడి ఎరిగిన వారముగా మేము ఉండాలని దావీదు తెలియపరుస్తున్నాడు. అట్టి విధానము మన జీవితంలో ఉండినప్పుడే ఎంతో అభివృద్ధి పొంది తండ్రిని స్తుతించే వారముగా మనము ఉండగలుగుతామని దేవుడిటి సత్యమైన వాక్యము ద్వారా ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇట్టి అభివృద్ధి లేక ఇట్టి దేవునికి ఇష్టలుగా ఉండక అనేకులు కూర్పివేయబడుచున్నారని, అనేకులు వెనుకబడిపోవచ్చున్నారని, ఇట్టి ఎదుగుదల అట్టి బిడ్డలలో కనబడలేకపోచున్నదని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అట్టి విధానము, అట్టి అభివృద్ధి, ఆసక్తి మరలా దేవుని ఊట, దేవుని అభిషేకము మనము పొందుకోగలగాలి అంటే దేవునికి ఇష్టానుసరముగా ఇష్టలముగా మనము మారినప్పుడే అబ్రహాము చనిపోగానే ముయ్యబడిన బావులు మరలా అట్టి దేశము కొరకు, సంతానము కొరకు, తన కొరకు ఇష్టలుగా ఉన్న బిడల కొరకు దేవుడు ఆ బావిలన్నిటిని తవ్వి మరలా ఊటలుగా మార్చిన దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మన జీవితాలలో కూడా దేవునికి ఇష్టలముగా లేని కారణమును బట్టి అనేక బావిలు మూయబడి ఉన్నాయి. ఆ బావులన్నీ తెరవబడి మరలా అట్టి ఆసక్తిని, అట్టి మహిమను మనము పొందుకోవాలి అంటే మొదటిగా నువ్వు దేవునికి ఇష్టడుగా మారాలి. నువ్వు ఇష్టడుగా మారితేనే తండ్రి ఆ బావులను తవ్వుతాడు. నువ్వు ఇష్టడుగా మారితేనే తండ్రి నిన్ను తప్పిస్తాడు. ఆయనకు నువ్వు ఇష్టడుగా కనబడితేనే ఇరుకులో నుండి విశాల స్థలము లోపలికి దేవుడు నిన్ను నడిపిస్తాడని ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇష్టడుగా
దేవునికి లోబడి జీవించని కారణమును బట్టి అంత గొప్ప సౌలు రాజునే దేవుడు పలగొట్టి చిన్నవాడైనప్పటికీ ఎంతో దేవుని నివసించి దేవునికి ఇష్టడుగా ఉండిన కారణమును బట్టి దావీదును దేవుడు రాజుగా ఎన్నుకోగలిగినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్టి విధానము తిరిగి మరలా అట్టి అభివృద్ధి మనము పొందుకోవడానికి తండ్రి దగ్గర ఎంతగానో మనము ఆరాధించే బిడ్డలముగా ఉండాలి. ఇస్సాకు ద్వారా అట్టి మూయబడి ఉన్న బావులను తండ్రి తెరవాల్సిన అవసరమో లేదు. మరొక బావి తవ్వమని చెప్తే తవ్వుతే తండ్రి తెలియపరిస్తే నీరు రాదా? తప్పకుండా వస్తుంది. కానీ తండ్రి ఏమీ తీయమన్నాడు? ఇట్టి కూడిపేసిన బావిలనే దేవుడు తెరిపించినాడు. అనగా మన మొదటి ఆసక్తి ఎంతో గొప్పది, మన మొదటి ప్రార్థన జీవితం ఎంతో గొప్పది, మన మొదటి ఉజ్జీవం ఎంతో గొప్పది. కొత్త ఉజ్జీవం అని తండ్రి తెలుపలే. ముయ్యబడిన ఉజ్జీవంను ఒకసారి తండ్రిని అడుగు. ముయ్యబడిన బావిని ఒకసారి తెరుచుకొని తండ్రి దగ్గర మనం పశ్చాత్తాపపడితే ఎంతో అభివృద్ధి పొందగలుగుతామని దేవుడిట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న మన జీవితాలలో అనేక బావిలు మూయబడి తండ్రిని ఆసక్తితో ఆరాధించలేకపోతున్నామన్న విధానమునే దేవుడి దినమున ఇటు సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అనేక ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు సమస్తము నా మేలు కొరకే జరుగుచున్నదని మనము తలంచక తండ్రిని బాధ పెట్టుచున్నామని దేవుడి దినమున లేఖన భాగ్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. ఆయన మనలను ఇష్టలుగా నిలబెట్టుకోవాలి అంటే మనం ఆయనను ఎంతో ప్రేమించాలి, ఆయనను ఎంతో మనము ఆరాధించాలి, ఆయనను ఎంతో మనము మహిమపరచాలి, ఆయనను మనం ఎంతో స్తుతించాలి. ఎంతో గొప్ప రీతిలుగా మనము మహిమపరచు వారముగా ఉండాలి. మూయబడిన బావిలన్నీ తెరవబడినాయంటే ఇజ్రాయేలు ప్రజలు అబ్రహాము సంతానము మరలా ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా మారినారో అప్పుడే ఆ బావిలో తెరవబడినాయి. ఇష్టలుగా మారనంత వరకు ఆ బావిలు తెరవబడలేదు. అట్టి అభివృద్ధి అట్టి బిడ్డలలో కనబడలేదు. తండ్రి ఎదుట నీ అభివృద్ధి కనబడాలి అంటే, నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల తండ్రి ఎదుట కనబడాలి అంటే, శ్రమల్లో నుండి నువ్వు తప్పించబడాలి అంటే, ఎంతో విశాలమైన స్థలములో నువ్వు నిలబడగలగాలి అంటే, నువ్వు ప్రార్థన చేయగానే అట్టి పరలోకములో ఆయన చెవున చొరబడాలి అంటే నువ్వు ఆయనకి ఇష్టడుగా మారాలి. అప్పుడే ఇంత గొప్ప కార్యము మన జీవితాలలో జరుగుతుందని దేవుడి దినమున మన పితరులైన ఇజ్రాయేలు ప్రజల జీవితంలో వారు తండ్రికి ఇష్టలుగా మారిన కారణమును బట్టి ఏ రీతిగా తప్పించబడినారు, ఏ రీతిగా విశాల స్థలము లోపలికి నడిపించబడినారు, ఏ రీతిగా పూడ్చబడిన బావిలన్నిటినీ తెరిచి ఎంతో నీళ్ళ జీవముతో మరలా వారందరూ కూడా అభివృద్ధి పొందులాగున దేవుడు వారి కొరకు అట్టి కార్యము చేసినాడో, నీ జీవితంలో కూడా ఏ కార్యము జరగాలి అన్నా మనము దేవునికి ఇష్టలముగా ఉండాలని, దేవుని వాక్యానుసరముగా జీవించాలని, అభ్యంతరపడకూడదని, తండ్రిని బాధ పెట్టకూడదని, నీ జీవితంలో నువ్వు నడుచుచున్న స్థలములలో, నువ్వు జీవించుచున్న మార్గములో ఏ క్రియ జరిగినా నువ్వు అభ్యంతరపడకూడదు. అయ్యా అని నువ్వు ఏర్పరచబడిన వారికి సమస్తము మేలు కొరకే ఇవన్నీ జరుగుచున్నాయని తలంచి తండ్రిని ప్రేమించే బిడ్డలముగా మనము ఉండుమారముగా మనము ఉండాలని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. జరిగిన శ్రమను పట్టుకొని, జరిగిన కష్టాలను పట్టుకొని, దూషించిన వారిని పట్టుకొని తలంచేదానికంటే, అయ్యా ఇవన్నీ నిందలు నా పైన వీరు మోపుచున్నారంటే, ఈ పాతాళపు వర్షములు నన్ను చుట్టుకొని ఉన్నాయంటే, ఇంత ఘోరమైన పరిస్థితిలో నేను ఉన్నానంటే రానున్న దినాలలో నన్ను విశాల స్థలము లోపలికి మార్చబోచున్నావు అని తండ్రి దగ్గరని ఎంతో ప్రేమించే బిడ్డలముగా మనలో ఉండాలి. అయ్యా రానున్న దినాలలో నా హృదయములో, నా జీవితంలో పూడుకపోయిన బావిలన్నిటిని తెరిచి మరలా అభివృద్ధి చెందే విధానమును నాకు ఇయ్యబోతున్నావయ్యా అని శ్రమలలోనే తండ్రిని ఎక్కువ స్తుతించే బిడ్డలముగా మనము ఉండాలని దేవుడిటి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ, ఈ లోకములో దేవునిని ఆరాధించుచున్న ప్రతి ఒక్క బిడ్డ సంతోషముగానే ఉంటేనే తండ్రిని స్తుతించే వారిగా ఉన్నారు. దుఃఖములలో తండ్రిని ప్రేమతో స్తుతించే బిడ్డలు లేరు.
ఇబ్బందులలో ప్రేమతో తండ్రిని ఆరాధించే బిడ్డలు లేరు. కష్టములు వచ్చినప్పుడు సంతోషముతో దేవునిని మహిమపరిచే బిడ్డలు లేరు. ఇబ్బందులు కలిగినప్పుడు, రోగవ్యాధులు కలిగినప్పుడు తండ్రిని ప్రేమించి, అయ్యా నీ బలమే నన్ను నడిపించుచున్నదని ఎంతో మహిమతో తండ్రిని ఆరాధించే బిడ్డలు ఎవరు కూడా ఈ లోకములో లేకపోతున్నారు. కానీ మన పితరులు ఏం చేసినారట? ఇబ్బంది కలిగినా, సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా, కరువులో ఉన్నా, నష్టములో ఉన్నా, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా తండ్రిని ప్రేమించి ఎంతో గొప్ప రీతిలుగా ఆరాధించిన. అందుకే వారు తండ్రికి ఎంతో ఇష్టలుగా మారినారు. మనము తండ్రికి ఇష్టలముగా మారాలి అంటే ఏకరీతిగా ఉండాలి. సంతోషం వచ్చినా తండ్రిని ప్రేమించే వారముగా, బాధ వచ్చినా తండ్రిని ప్రేమించే వారముగా, దుఃఖం వచ్చినా తండ్రిని ప్రేమించే వారముగా, మన చేతి పని ఎంత దీవించబడినా గర్వించక తండ్రిని ప్రేమించే వారముగా, ప్రతి పరిస్థితిలో తండ్రిని మనము ఒప్పుకొని ఆయనకి ఇష్టలముగా మనము ఉండువారముగా ఉండినప్పుడే ఇంత గొప్ప కార్యములు మన జీవితంలో కూడా జరుగుతాయని దేవుడిట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవుడి దినమున మనలను అడుగుచున్నది ఒకటే, నువ్వు రక్షణ పొందినది మొదలుకొని ఈ దినము వరకు దేవుని ప్రతి ఒక్క విషయంలో నీ బావి తెరవబడి ఉన్నదా, లేదా ఏదైనా ఒక బావి మూయబడి ఉన్నదా? ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు వినగలుగుతున్నాడా, లేదా ఆలస్యం అవుతున్నదా? అయితే ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని, అయ్యా ఎక్కడ నేను నీకు ఇష్టడనుగా లేకపోయినాను, నన్ను ఒకసారి క్షమించని తండ్రి దగ్గర మనము పశ్చాత్తాపపడుచు అందరము కూడా మోకాళ్ళ మీద ఉండి తండ్రిని స్తుతిస్తా. ప్రతి ఒక్క బిడ్డ తండ్రిని ఎంతో స్తుతించే వారముగా ఉంటూ, తండ్రిని ఎంతో మహిమపరిచే బిడ్డలముగా ఉండాలి అని దేవుడు ఇటు సత్యమైన వాక్యం ద్వారా మనతో మాట్లాడచ్చు. ఎందుకనగా దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలైన వారిని రానున్న దినాలలో దేవుడు నడిపించబోచున్నాడు. నీవు దేవునికి ఇష్టడుగా ఉండకపోతే నువ్వు తప్పించబడలేవు, నీ బావులు తెరవబడవు, నువ్వు అభివృద్ధి పొందవు, నువ్వు విశాలమైన స్థలములో నిలపబడవు. శ్రమలలో నుండి, ఇబ్బందుల్లో నుండి, కష్టముల్లో నుండి ఆయన విశాలమైన స్థలములో నిన్ను త్రప్పించడని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవుడు సూటిగా నిన్నే అడుగుచున్నాడు, బిడ్డ నిజముగా తండ్రికి తెలియపరచు, అబద్ధమాడకు. నిజముగా నీ పెదవులను తెరిచి తండ్రికి తెలియపరచు, అబద్ధమైన పెదవులను తెరవకు. నిజమైన నాలికను తెరిచి తండ్రితో మాట్లాడు, అబద్ధమైన నాలికతో తండ్రిని మాట్లాడకు. నాలిక ఎంతో మోసకరమైనది. మరి నువ్వు నిజముగా తండ్రికి ఇష్టడనుగానే ఉన్నావా? నువ్వు ఇష్టడనుగా లేకపోతే నువ్వున్న స్థానములో నుండి దేవుడు నిన్ను పడగొడతాడు. నువ్వున్న పరిస్థితిలో నుండి దేవుడు నిన్ను పడగొడతాడు. సౌలును దేవుడు ఎన్నుకొని నిలబెట్టిన సమయంలో సౌలు ఎంతో దేవునికి ఇష్టడుగా ఉండినాడు. కానీ రాను 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 దేవునికి ఇష్టడుగా ఉండక, ఆయన ఆజ్ఞను గైకొనక త్రప్పిపోయిన కారణమును బట్టి సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ సౌలా, ఈ దినమున నీకు బదులుగా నేను నాకు లోబడి ఆజ్ఞానుసరముగా నడిచే ఒక మానవుని నేను ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజల మీద నీకు బదులుగా రాజుగా నియమించుచున్నాను. నా రాజ్యములో జీవించాలి అన్నా, నా రాజ్యములో నువ్వు కనబడాలి అన్నా, నువ్వు నాకు ఇష్టడుగానే ఉండాలి. నాకు ఇష్టడుగా లేనిది ఏ ఒక్క బిడ్డ నా రాజ్యములో కానీ, నా స్థలములో కానీ, నా మార్గములో కానీ కనబడలేడని దేవుడు సత్యమైన వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. కొంచెము ఇబ్బంది రాగానే బాధపడతావు, కొంచెము నీ శరీరము బలహీనము కాగానే బాధపడతావు, ఎంతో ఆందోళన చెందుచున్నావు.
ఎందుకు భయపడుచున్నావు? సమస్తము నా మేలు కొరకే జరుగుతున్నాయని తలంచాలి. ఒక నిజమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో జరుగుతున్న సమస్త కార్యములు సమస్తము నా మేలు కొరకే జరుగుతున్నాయి. అయ్యా, ఎక్కడ నేను పడిపోయినానో నన్ను ఒకసారి క్షమించండి. పశ్చాత్తాపపడి దేవుని దగ్గర అంగలార్చి, ఎక్కడ నా బావిలు మూయబడినాయో అయ్యా, మరలా వాటిని తెరచి ఉజ్జీవమును మరలా అభివృద్ధి చెందే విధానమును నాకు దయచేయమని తండ్రి దగ్గర నువ్వు స్తుతించాలి. తండ్రి దగ్గర నువ్వు ఘనపరచాలి. తండ్రిని నువ్వు మహిమపరచాలి. ఇటు విధానము నీలో లేకపోవచ్చునా ఈ దినమున తండ్రికి నువ్వు సూటిగా తెలియపరచు. నీ ఎదుటే, నీ హృదయం ఎదుటే తండ్రి నిలబడినాడు. నువ్వు నిజముగా తండ్రికి ఇష్టడుగానే ఉన్నావా? ఇష్టడుగా లేకపోయినావా? ఇష్టడుగా లేకపోతే ఈ దినమున పశ్చాత్తాపపడు. అవును నాయన, నేను నీకు ఇష్టడుగా లేను అయ్యా. నా బావిలన్నీ ముయ్యబడినాయి. నా ఆసక్తి బావి ముయ్యబడినాది. నా ప్రార్థన బావి ముయ్యబడినాది. నా జీవితము ముయ్యబడినాది. అవి మరలా తెరవబడాలి అంటే నేను నీకు ఇష్టడుగా మారాలి. లేకపోతే అవి తెరవబడయ్యా. అబ్రహాము మరణించగానే ఫిలిష్తీయులు వాటిని మూసివేసిన మరలా ఆయన సంతానము నీకు ఇష్టలుగా మారినప్పుడే నువ్వు ఆ బావిలను తెరిచిన దేవుడవయ్యా. వారి అభివృద్ధి కొరకు ఆ బావిలను తెరిచిన దేవుడవయ్యా. అట్టి ఆసక్తి నీలో కనబడకపోతే ఈ దినమున బావిలన్నీ మూయబడినాయి. రేపటి దినమున నువ్వు కూడా మూయబడతావు. నీ రక్షణ కూడా నువ్వు మూయబడుతుంది. నీ రక్షణను కూడా నువ్వు కోల్పోతావు. మరొకసారి తండ్రి దగ్గర స్మరించుకొని, తండ్రి దగ్గర అంగలార్చి, అయ్యా, ఈ దినమున సూటిగా నాతో మాట్లాడుతున్నావు. దేవునికి ఇష్టలైన వారలారా, రానున్న శ్రమలలో, రానున్న వచ్చుచున్న ఇబ్బందులలో, రోగవ్యాధులలో, నీకున్న డబ్బు, నీ బలగము, నీ బంధుమిత్రులు, నీ అన్నదమ్ములు, నీ ఇంటివారు నిన్నెవరు కూడా తప్పించలేరు. దేవునికి ఇష్టలైన వారే తప్పించబడతారు. తండ్రిని వ్యర్థముగా ఆరాధించకు సుమా. నీ దేవుడు నిజమైన దేవుడు. నీ ప్రతి ఒక్క బావి తెరవబడితేనే నీలో ఎదుగుదల తండ్రికి దొరుకుతుంది, తండ్రికి కనబడుతుంది, నీ జీవితంలో కనబడుతుంది. ఇటు రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ దేవునిని ఎంతగానో ఆరాధించే వారముగా ఉండాలి అంటే నీ బావిలన్నీ దేవుడు తెరవాలి. అయ్యా, నీకు వేరుగా ఉండి ఇటు మూయబడిన బావులన్నీ మరొకసారి తెరువు నాయనా. ఇంకెన్నడూ మూయబడకుండా నేను కాపాడుకుంటాను. ఇంకెన్నడూ దుమ్ముతో అది మూయబడకుండా నేను కాపాడుకుంటాను అని ప్రతి ఒక్క బిడ్డ దేవుని దగ్గర మొరపెట్టాలి. ఎందుకంటే రానున్న దినాలలో ఇరుకులో నుండి నిన్ను తప్పించాలి అంటే నీ దేవుడు ఒక్కడే. రానున్న దినాలలో సాతాను శోధనల నుండి, రోగ వ్యాధుల నుండి నీ కుటుంబము, నీవు తప్పించబడాలి అంటే ఆయనకి ఇష్టడైన వారినే దేవుడు తప్పిస్తానని దినమున దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నేను అతనికి ఇష్టడని గనుక ఆయన నన్ను తప్పించెను. నువ్వు ఇష్టడుగా ఉంటేనే రానున్న దినాలలో నువ్వు తప్పించబడతావు. నువ్వు తండ్రికి లోబడి నడుచుకుంటేనే రానున్న దినాలలో ఆయన సంఘములో నువ్వు కనబడతావని దేవుడి దినమున సత్యమైన వాక్యము ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. ఏ ఒక్క బిడ్డ మౌనముగా ఉండకూడదు. ఈ అంతిమ దినాలలో ప్రతి ఒక్క బిడ్డ నోర్లు తెరిచి తండ్రిని స్తుతించాలి. నోర్లు తెరిచి తండ్రితో మాట్లాడాలి. నోర్లు తెరిచి తండ్రిని అంగలార్చాలి. నోర్లు తెరిచి దేవుని మహిమపరచాలి. నోర్లు తెరిచి తండ్రి దగ్గర వేడుకోవాలి. నోర్లు నాలుకలను తెరిచి సమస్త పాపదోషములను ఒప్పుకొని నాకు విడుదలను దయచేయి. నువ్వు నాతో లేకపోతే నేను తప్పించబడలేను. నువ్వు నాతో నిలబడకపోతే నేను ముందడికి కొనసాగలేను. నేను ఎంత గొప్ప స్థానంలో ఈ దినమున నేనున్నా, సౌలునే నీకు ఇష్టడుగా ఉండకపోతే పడగొట్టిన దేవుడవయ్యా, నేనెంతటి వాడను.
నా కుటుంబం ఎంతటిది నాయనా అని ప్రతి ఒక్క బిడ్డ దేవునికి ఇష్టడుగా ఈ అంతిమ దినాలలో జీవించకపోతే రానున్న దినాలలో నువ్వు తప్పించబడలేవని, కాపాడబడలేవని, విశాల స్థలములో నువ్వు నిలబడలేవని దేవుడు దినమున సత్యమైన వాక్యము ద్వారా నీతోనే మాట్లాడుచున్నాడు. నీ జీవితంలో ఈ అంతిమ దినాలలో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టములు వచ్చినా అయ్యా నిన్ను ప్రేమించుచున్న వారికి, నువ్వు ఏర్పరచుకున్న జనాంగముకు ఇవన్నీ సమస్తము మేలు కొరకే అని ప్రతి ఒక్క బిడ్డ తలంచాలి. తండ్రి కొరకు నువ్వు ఎంత శ్రమ పడడానికైనా సిద్ధపడాలి. తండ్రి కొరకు నువ్వు ఎంత పోరాడడానికైనా సిద్ధపడాలి. హతసాక్షుడిగా మారినా, నువ్వు హతమైనా పర్వాలేదు, నీకు ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకొని గొప్ప రీతిగా తండ్రిని స్తుతించాలి. ఎందుకంటే దావీదును శత్రువులు ఏమీ చేయలేదు, మరణ పాశములు ఏమీ చేయలేదు, పాతాళములు ఏమీ చేయలేదు. ఈ లోకములో ఉన్న అనేకులు దావీదును దూషించిన దావీదును ఏమీ చేయలేకపోయినారు. ఎందుకంటే వీటన్నిటి నుండి ఈ లోకములో ఉన్నది ఏది నన్ను తప్పించలేదు. నన్ను రక్షించిన నా దేవుడే తప్పిస్తాడు, నన్ను రక్షించిన నా దేవుడే నన్ను నిలబెడతాడు, నన్ను రక్షించిన నా దేవుడే నన్ను కాపాడుతాడని దావీదు జీవితకాలం అంతా దేవునికి ఇష్టడుగా ఉండినాడు. దేవుని పనిని చేసినాడు. అట్టి పని కొరకు శ్రమ పడినాడు. అట్టి పని నిమిత్తమైన ఆసక్తితో ఎంతో దేవుని దగ్గర అంకలార్చినాడు. తండ్రి నిన్ను నిలబెట్టిన స్థానము, ఒక విశ్వాసిగా దేవుడు నిన్ను నిలబెట్టినాడు. ఒక సేవకుడిగా దేవుడు నిన్ను నిలబెట్టినాడా? ఒక సేవకురాలిగా దేవుడు నిన్ను నిలబెట్టినాడా? ఒక ప్రార్థన పరుడుగా దేవుడు నిన్ను నిలబెట్టినాడా? ఆ స్థానములు నువ్వు కోల్పోకూడదంటే నీ జీవిత కాలం అంతా దావీదు వలె నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి. అప్పుడే నువ్వు నిలబడగలుగుతావు. రానున్న దినాలలో నీ డబ్బు నిన్ను కాపాడలేదు. మరణ పాశమును నుండి, పాతాళ వశములో నుండి, భక్తిహీనుల దూషణల నుండి నిన్ను కాపాడువాడు, నిన్ను రక్షించిన దేవుడొక్కడే. రానున్న దినాల్లో ఎందరూ నిన్ను దూషించిన నీ రక్షణ కొరకు, అయ్యా ఈ దినమున వీరు నన్ను దూషిస్తున్నారంటే రానున్న దినాలలో గొప్ప స్థానమును, విశాలమైన స్థలములో నువ్వు నన్ను నిలబెట్టబోచున్నావని నేను తెలుసుకొనుచున్నాను. ఇట్టి శ్రమలు నాకు వచ్చినాయంటే నువ్వు నాకు ఇచ్చిన స్థానములో నేను నిలబడతానా లేదా అని నువ్వు నన్ను పరీక్షిస్తున్నావయ్యా. ఇట్టి అన్యులు నన్ను దూషిస్తున్నారంటే ఈ దూషణలో నా రక్షణను కాపాడుకుంటానా లేదా అని నువ్వు నాతో మాట్లాడుచున్నావయ్యా. ఈ ఇబ్బందులు, ఈ కష్టములు నా జీవితంలో కనబడుచున్నాయంటే వీటిలో నేను నిలబడగలుగుతానా లేదా అని నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు నాయనా. ఒక నిజమైన దేవుని బిడ్డ దేవునికి ఇష్టడుగా మారితేనే తప్పించబడతాదని నీ వాక్యం అయితే మనం సెలవిచ్చినారు. బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభమయ్యా. మా జీవిత కాలం అంతా నీ కొరకు పోరాడే నీ కృపను మాకు దయచేయి. మా జీవిత కాలం అంతా నీకు ఇష్టలుగా ఉండే నీ కృపను దయచేయి. ఏం అక్కర్లేదయ్యా. ఎంత సంపాదించుకున్న వచ్చుచున్న రోగములో నుండి మేము కాపాడబడలేము. నువ్వు నాతో ఉంటేనే నేను తప్పించబడతాను. ప్రతి ఒక్క బిడ్డ తలంచాలి, దేవుడు నీతో ఉంటే నేను తప్పించబడతావు. లేని ఎడల నువ్వు తప్పించబడలేవు. నీకున్న అన్నదమ్ములు, బలగము, నీ బంగారము, నీ వెండి, నీకున్న సమస్తము రానున్న దినాలలో అది నిన్ను కాపాడలేదు. దేవునికి లోబడు, దేవుని రక్షణను పొందుకో. దేవుడు నీతో ఉంటేనే నీ కుటుంబము నువ్వు తప్పించబడతాను. నమ్మిన వారికి విడుదల, నమ్మని వారికి శ్రమ. రక్షణ పొందిన వారు యేసు ప్రభు కొరకు శ్రమ పడే దినములో, అంతిమ దినాలన్నీ రక్షణ పొందిన బిడ్డ తండ్రి కొరకు, నీకు ఇచ్చిన రక్షణ కొరకు శ్రమ పడాలి, పోరాడాలి అని
దేవునికి ఇష్టడిగా ఉండగలగాలి అంటే ఎంతో పోరాటం నీలో ఉండాలి. మూయబడిన బావిలు తెరవబడాలి అంటే, మూయబడిన అభిషేకము పొందుకోవాలి అంటే, మూయబడిన మహిమను పొందుకోవాలి అంటే, అట్టి ఉజ్జీవము అట్టి అభిషేకమును దక్కించుకోవాలి అంటే తండ్రికి ఇష్టడుగా మారాలి. ఎంత ఇష్టడుగా మారాలి అంటే, నా హృదయానుసారుడైన దావీదు అని దేవుడు ఏ రీతిగా పిలిచినాడో నిన్ను కూడా పిలవాలి. నా హృదయానుసారుడైన బిడ్డ, నువ్వు నా కొరకు ఎంత శ్రమ పడినావు, నాకు ఇష్టడుగా మారడానికి ఎంత పోరాటము చేసినా నేను ఎరిగే ఉన్నాను. నా ఇష్టడుగా ఉండడానికి నువ్వెంత శ్రమ పడినావో, శ్రమ నీ దగ్గరికి రాగానే విశాల స్థలములో నిలబెట్టుతాను. నువ్వు బాధకరముగా ఉంటే నేను తట్టుకోలేను బిడా. నువ్వు ఇబ్బందులలో నిలబెడితే నేను ఓర్చుకోలేను బిడా. నిన్ను విశాల స్థలములో నిలబెట్టే దేవుడును అని దావీదుతో దేవుడు ఏ రీతిగా శ్రమ రాగానే నిలబెట్టినాడో, ప్రార్థన చేయగానే విడుదలను కలగజేసినాడో, శత్రువులు చుట్టుముట్టగానే అట్టి శత్రువులందరినీ హతమార్చినాడో, నువ్వు కూడా దావీదు వల్ల దేవునికి ఇష్టడుగా మారు. ఇష్టడుగా మారి చూడు. దావీదును కాపాడిన దేవుడే రానున్న దినాలలో నిన్ను తప్పించేవాడుగా నిలబడతాడు. దేవుడు నీ ఎదుట నిలబడితే ఈ లోకంలో ఉన్న మానవుడే కానీ, ఈ లోకంలో ఉన్న అపవాదియే కానీ, మాంత్రిక శక్తులే కానీ, ఈ లోకంలో ఉన్న ఎంత గొప్ప నాయకుడే కానీ, మరణ పాశములే కానీ, పాతాళములే కానీ ఏ ఒక్కరు నీ ఎదుట నిలబడలేరు. ఆ దేవుని నీతో ఉంచుకో. నువ్వెంతో గొప్ప రీతిగా నడిపించబడతావు. అటు విధానముకు మనం సమర్పించుకొని జీవితకాలం అంతా దేవునికి ఇష్టడుగా ఉండలాగున తండ్రికి సమర్పించుకొని ప్రతి ఒక్క బిడ్డ దేవుని స్తుతించాలి. ఎవరు మౌనంగా ఉండకూడదు. దావీదు ప్రార్థన చేయగానే పరలోకములో ఉన్న తండ్రికి ఏ రీతిగా వినబడినాదో, నువ్వు స్తుతించగానే పరలోకములో ఉన్న తండ్రికి వినబడాలి. నీ నోరు తెరవగానే ఆశతో తండ్రి ఎదురు చూడాలి. నీ నాలుక తెరవగానే ఆశతో తండ్రి ఎదురు చూడాలి. నువ్వు చేతులెత్తగానే నీ తండ్రి ఆశతో ఎదురు చూడాలి. నువ్వు ప్రార్థన చేయగానే ఆశతో తండ్రి ఎదురు చూడాలి. ఏ ఒక్క బిడ్డ తండ్రి మహిమను పొందుకోకుండా ఉండకూడదు. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మహిమను పొందుకోవాలి. తండ్రి పరిశుద్ధాత్మ శక్తి మీద నింపబడాలి. ముయ్యబడిన బావులన్నీ తెరవబడాలి. ఉజ్జీవముతో తండ్రిని ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రం. ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రిని బంగారు పాదములకు స్తోత్రం. అవును నాయనా, నీ ఆలోచనలు గొప్పయ్యా, మా ఆలోచనలు వ్యర్థము నాయనా. రక్షణ పొందిన బిడ్డ విషయంలో నీ ఆలోచనలు ఎంతో గొప్పయ్యా. నీకు ఇష్టడుగా ఉంటే నువ్వు ఎంత గొప్ప రీతిగా నడిపించుచున్నావో. ఈ దినమున నువ్వు మాతో మాట్లాడిన దేవుడవు నాయనా. ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నీకు ఇష్టడుగానే జీవించాలి. అప్పుడే వీరు తప్పించబడి పరలోక రాజ్యములో చేరగలుగుతారయ్యా. తండ్రి, సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పాప దోషాలు ఒకసారి క్షమించి నీ రక్తంలో కడిగి శుద్ధి చేసి నువ్వు ఇచ్చిన రక్షణ కొరకు, నువ్వు నిలబెట్టిన స్థానము కొరకు, నువ్వు నడిపిస్తున్న విధానము కొరకు, ఆ పరలోక రాజ్యములో చేరడము కొరకు, స్వార్థ కొరకు తండ్రి, బిడ్డలు ఎంత శ్రమ అయినా మా మేలు కొరకే రానున్న దినాలలో ప్రశాంతమైన స్థలములో పడికి నన్ను దేవుడు నా కుటుంబమును నడిపించడానికే ఇటు శ్రమలలో నన్ను నిలబెట్టినాడు. నా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. నా దేవుడు నా కొరకు ఎదురు చూస్తున్నాడని ప్రతి ఒక్కరూ ఎదురు చూచిన ఆయన నీ కొరకు నిలబడి నీ కృపను దయచేసి నువ్వే ప్రతి ఒక్క బిడ్డలను అంతం మట్టుకు నీ చేత పట్టుకొని నడిపించి నీ రక్తంలో కడిగి శుద్ధి చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము.